తాజాంశం చూస్తున్నాం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో విచారణకు రావాలని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గను హైకోర్టు ఆదేశించింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, లక్ష్మీదుర్గను ఎప్పుడు విచారణకు రావాలని హైకోర్టు ఆదేశించింది, వివరాలేంటి? ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇటీవల రాజమహేంద్రవరం ఎస్సీ/ఎస్టీ స్పెషల్ కోర్టు లక్ష్మీదుర్గకు నాన్ బెయిలబుల్ వారెంట్ మంజూరు చేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు చేయాలని కోరుతూ లక్ష్మీదుర్గ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పైన విచారించినటువంటి హైకోర్టు ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే లక్ష్మీదుర్గను ఇటీవల ఛార్జ్ షీట్ వేస్తూ ఆ ఛార్జ్ షీట్ లో ఈ విధంగా ఈమె పాత్ర కూడా హత్య కేసులో ఉన్న నిందితురాలుగా చేర్చారు. అయితే ఈ ఒకవైపు మొదట్లో ముందస్తు బెయిల్ వేస్తూ మరోవైపు ఈ హైకోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు ఇటు ఈ ఎస్సీ/ఎస్టీ కోర్టు ఇచ్చినటువంటి నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు చేయాలని కోరారు. ఈ రోజు నాన్ బెయిలబుల్ వారెంట్ పిటిషన్ మీద విచారణ జరిపి ఈ నెల 16 నుంచి 30వ తారీఖు వరకు దర్యాప్తు అధికారి సూచన మేరకు 30వ తారీఖు వరకు హాజరు కావాలని తెలిపింది. 16వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణకు హాజరు కావాలని, అనంతరం దర్యాప్తు అధికారులు సూచన ఆదేశాలను బట్టి 30వ తారీఖు వరకు విచారణకు హాజరు కావాలని తెలిసింది. అనంతరం ఈ నెల 30వ తేదీన రాజమహేంద్రవరం ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు విచారణకు హాజరు కావాలని ప్రధానంగా పేర్కొంది. ఇటు ప్రభుత్వ తరఫు న్యాయవాది లక్ష్మీదుర్గ ఛార్జ్ షీట్ పోలీసులు వేసినటువంటి ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోవాలి. ఆమె నోటీసులు విచారణకు హాజరు కావాలని తెలిపిన ఆమె విచారణకు హాజరు కావట్లేదు అని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కింది కోర్టు బెయిల్ వారెంట్ ఇచ్చినటువంటి కారణాలను పరిశీలించాలని ఇటు ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు అటు పిటిషనర్ తరఫున అంటే లక్ష్మీదుర్గ తరఫున న్యాయవాదులు ఇందులో విచారణకు పిటిషనర్ లక్ష్మీదుర్గ సహకరిస్తారని వాదించడమే కాకుండా ఈ నెల 30న విచారణకు హాజరవుతారని హైకోర్టుకి వాళ్ళ తరఫు న్యాయవాది కోర్టుకి తెలిపారు. ఈ వాదనని పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం ఈ నెల 16 నుంచి 30 వరకు దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేసింది. ధన్యవాదాలు జయప్రకాష్.